బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా యాజమాన్యాలపైన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు నారాయణం, సాయి, జనసేన, తెలుగుదేశం తదితర నాయకులు మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా యాజమాన్యాలపై అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు. ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఖండించండి. మీడియాపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే అరెస్ట్ చేయాలి. విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి. విజయసాయిరెడ్డిని వెంటనే పత్రం చేయాలి. ఎంపీగా విజయసాయిరెడ్డిని వెంటనే పత్రం చేయాలి. ఎంపీగా విజయసాయిరెడ్డిని వెంటనే జిల్లాలి. జర్నలిస్ట్ ఐక్యత ఖండించండి. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుపై జరుగుతున్న దాడులు వెంటనే జరిగిన ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్సమాంజలి. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ఏదో ప్రజలు ఆశపడి ఒక ఎంపీగా గెలిపించిన నేరానికి ఈ రోజున స్వతంత్రం తొక్కివేసే విధంగా ఒక మీడియా ప్రతినిధుల్ని దుర్భాషలాడటం ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి, మన భారతదేశానికి మంచిది కాదని చెప్పి నేను ఒక్కరిస్తున్నాను. ఇట్లాంటి ఎంపీలని మళ్ళీ ఇంకోసారి మన పార్లమెంటు గడప కూడా దాటకుండా చేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చెప్పి మనం చేసుకున్నాను. అంతేకాదు ప్రతి ఒక్కరూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని మీడియా సోదరులు కానీ, విలేకరులు కానీ వీళ్ళంతా కలిసి ఎంతో మనకి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి వాళ్ళు వార్తలు రాసుకుంటా వ్యాప్తంగా రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రికా మరియు మీడియా రంగాన్ని చాలా చులకల భావంతో, హేయ భావంతో, ఒక వినకూడని పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలనానికి తెరలేపినటువంటి ఒక చట్టసభలో రాజ్యసభ ఎంపీగా ఉండి నిర్లజ్జగా, నిరంకుశంగా మీడియా ప్రతినిధుల మీద అనుచిత వ్యాఖ్యలు, వినలేని పదజాలాలతో మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి గారిని జర్నలిస్ట్ తరఫున చీరాల జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాలు, పార్టీలు, రాజకీయ పార్టీల తరఫున ఖండిస్తూ ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డిని ఎంపీగా బర్తరఫ్ చేయాలి. పత్రికా స్వాతంత్రాన్ని కాలరాసే విధంగా పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడటం విధానం మేము బీసీ సంఘాల తరఫున, టీడీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య ఏం జరుగుతుంది అనే విధానాల్ని ఎండనక వాననక శ్రమించి వాళ్ళు వార్తలు సేకరించి ప్రజలకి వెన్నుదన్నుగా ఉండే పత్రికా విలేకరుల్ని ఆ ఉన్నత స్థానంలో ఉండి, ఒక గౌరవ స్థానంలో ఉండి దేవాలయంలోకి వెళ్తూ అట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈ బయట పెట్టిన విధానాన్ని, మరి ఆయన శాంతి అనే మేడం తోటి అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక పిల్లాడు కానీ అని అది ఆయన వ్యక్తిగత విషయం, మనం దాని గురించి సంభాషించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే విలేకరులు ఆయన ప్రశ్నించారో, ఆయన భూ కుంభకోణాలను ప్రశ్నించారో, ఆయన చేసిన కబ్జాలు ప్రశ్నించారో, అది ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనకుంది. అలా కాకుండా ఎవరైతే ప్రశ్నించారో మరి ఆ విలేకరుల్ని నానా దుష్పాషలాడి మరి వినగాడని మాటలు అన్న ఒక ఎంపీగా అతను అర్హుడు కాదు అని మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి వాళ్ళని వెంటనే ప్రజాకోర్టులో నిలబెట్టి వాడికి శిక్ష పడేలాగా చూడాలని ఇలాంటి చర్యలు పరచూరు మండలం నాగులపాలెం గ్రామం వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయిన జీపు జనరేటర్ చీరాల వైపు నుంచి వస్తున్న ఎథియోస్ కారును ఢీకొని జీపు పక్కనే పడిపోయింది. ఇందులో షేక్ కరీముల్లా తనకు 2 కుమార్తెలతో చిలుకలూరుపేట నుంచి కర్లపాలానికి జనరేటర్ తీసుకుని వెళ్తూ ఉండగా ఎదురుగా లారీలు ఆగి ఉండటంతో చీరాల నుంచి వస్తున్న కారు జీపు మీదికి దూసుకుని రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. జీప్ జనరేటర్ బోల్తా పడటంతో కరీముల్లా స్వల్ప గాయాల పాలయ్యాడు. సాజిదా వయసు 8 ఏళ్లు
మోకాలికి పెద్ద గాయమైంది. నోషిన్ వయసు 4 సంవత్సరాలు, తలకు తీవ్ర గాయం తగిలింది. క్షతగాత్రుల్ని పర్చూర్లోని ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం పంపించారు. నేను జనరేటర్ మెకానిక్ అండి. నేను జనరేటర్ తెలుసుకొని ఇప్పుడు కర్లపాలెం వెళ్తున్నా అండి. చిలువూరుపేట ఈ ఉప్పూరు బ్రిడ్జికి స్కూల్ కాడ లారీలు తప్పించబోయి నా బండి కూర్చాడు. కారు బండి బోల్డా పడింది. బండిలో నేను మా పిల్లలు ఇద్దరు ఉన్నాం. పిల్లలకి ఏం జరిగిందయ్యా? పిల్లలకి దెబ్బలు తగిలినాయండి. బాగా తగిలినాయా? బాగా తగిలినాయి. తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల 4 నెలల పాటు జిల్లా ప్రజలకు ఉత్తమ పోలీసు సేవలను అందించి ప్రజలచే మన్ననలు పొందిన ఎస్పీ వకుల్ సింధల్ సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళ్తున్న క్రమంలో పోలీసు అధికారులు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఘనంగా ఆత్మీయ వీడుకోలు పెరేడ్ ని నిర్వహించడం జరిగింది. అనంతరం ప్లటూన్ల వారీగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి పోలీసు అధికారులు ఎస్పీని పూలమాలలు, గజమాలతో, దుస్సాలవతో ఘనంగా సత్కరించారు. జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, మహిళలకు, చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా వేద మంత్రోత్సరణ నడుమ బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ, బాపట్ల డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, చీరాల ఇన్ఛార్జి డీఎస్పీ పి జగదీష్ నాయక్, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు తదితరులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అందరికీ నమస్కారం. బిగినింగ్ నాకు ఈ నాదో 2 డిస్ట్రిక్ట్ బాపట్ల ఎస్పీగా నాకు ఈ బాధ్యత ఇవ్వడానికి గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డీజీపీ సార్కి నా తరఫు నుండి ధన్యవాదాలు. ముందే నా గురించి చెప్తాను, తర్వాత ఏ ప్రయారిటీస్ ఉంటాయి అది కూడా చెప్తాను. సో నేను తుషార్ డూడి, 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్. నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను. దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గా చేశాను. అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పీ చింతాపల్లి 1 ఇయర్ చేశాను. తర్వాత అక్కడ నుండి కడప అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను. అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6 months గుంటూరు ఎస్పీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో నాకు బాపట్ల ఎస్పీగా బాధ్యత ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం వల్నరబుల్ సెక్షన్స్, స్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్కి ఒక ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి. దీని తర్వాత రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్, ఈ
ప్రార్థన వాగ్దానముల్ని నెరవేరుస్తుందని నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుకుంటున్నానని పాస్టర్ రెవరెండ్ ఎం వినయ్ బాబు తెలియజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళిత వార్డులోని తెలుగు బాప్టిస్టు చర్చి దక్షిణం నందు ఈ నెల 15వ తేదీ నుంచి యవ్వనస్తుల సహకారంతో ప్రారంభించిన ఉపవాస విజ్ఞాపన కూడికలు ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. మనం చదువుతున్నప్పుడు సువార్తలకి పత్రికలకి అపోస్తుల కార్యము ఒక వంతెన లాంటిది. అంటే ఒకవేళ అపోస్తుల కార్యం లేకపోతే మనకి పత్రికలు సరిగ్గా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సేవ అంతటిని, పరిచర్య అంతటిని, అపోస్తుల కార్యంలో జరిగిన పరిచర్య, పని, సేవ పత్రికల్లో సంఘానికి వివరించబడింది. కాబట్టి ఇది ఒక బిడ్జి లాంటి. సువార్తల్లోంచి అపోస్తుల కార్యం మీదుగా పత్రికల్లోకి వెళ్తే మనకు చాలా పూర్తిగా మనకు అర్థం. అలాగే అపోస్తుల కార్యాలు అంటే కూడా పరిశుద్ధాత్మ కార్యాలంటే బాగా అర్థమైంది. ఏమండి? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం, ఆత్మ కార్యాలు జరగటం మనం 2వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తాం. 120 మంది ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎలా వచ్చాడో చూస్తాం. ఇంకా ఈ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు 2 విషయాలు మనం చూడవచ్చు. మొదటి 12 అధ్యాయాలు పేతురు చేసిన పరిచర్య ఉంటుంది. 13 నుంచి ఆఖరి 28 అధ్యాయం వరకు పౌలు చేసిన పరిచర్య. అంటే పీటర్ పాల్ అంటే ఇంకా బాగా అర్థం వచ్చింది. పస్కా పండుగలు పేతురు చంపితే మళ్ళీ దానివల్ల వ్యతిరేక ఈనాడు మనం గమనిస్తున్నాం. ఆనాడు ఏదో హింసలు వచ్చినట్టుగా 12లో మనం చూస్తాం. అలాగే 4వ అధ్యాయంలో కూడా వాళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ యూదులు మత పెద్దలు పేతురు వ్యవహారం పట్టుకుని అక్కడ కూడా ఇంకొక శ్రమ సాధారణ అననీయ సభ్యులను వాడుకున్న విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే 7వ అధ్యాయంలో స్తెఫను భక్తుల్ని పట్టుకుని వాళ్ళు రాళ్లతో కొట్టి సంపన్నాన్ని మనం చూస్తాం. అదే 8వ అధ్యాయం ప్రారంభంలో అంటారు. రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా అభివృద్ధి చేసే బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, నర్సరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో శానిటేషన్ డ్రైవ్ ని సమీక్షించడం జరిగింది. నర్సరావుపేటలోని 33 వార్డుల్ని 3 యూనిట్లుగా తీసుకుని ఒక్కొక్క యూనిట్ లోని సిబ్బంది అంతా ఒక రోజు ఒకే చోట పనిచేసి నర్సరావుపేటను 3 రోజులు క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, నగసరపు సుబ్బారాయ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్, వేల్పుల సింహాద్రి యాదవ్, కొట్ట కిరణ్, వాసిరెడ్డి రవి, కొవ్వూరు బాబు, సంజీవరావు, మున్సిపల్ డిఈలు, ఏఈలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే తొలేకాదశి మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కోటప్పకొండ దగ్గర గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి కోటప్పకొండ దగ్గర జరిగే తొలేకాదశి పండుగకు అందరూ హాజరవుతారు. ఈ కార్యక్రమానికి దాదాపు 20,000 మంది 30,000 మంది మరి భక్తులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పరంగా మరి కోటప్పకొండ దేవాలయ పరంగా అందరం కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు జరిగే గిరి ప్రదక్షిణకి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంది. పాదయాత్ర చేయడానికి వీలుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎక్కడ కూడా రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా అన్ని ఏర్పాట్లు సదవకాశం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఈఓ గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వన్ వే పెట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి డయేరియా ఒకటి, మలేరియా వ్యాధులు, డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి చుట్టుపక్కల జిల్లాలో దాదాపు 6 జిల్లాల్లో ఈ వ్యాధులన్నీ ప్రబలున్నాయి. మన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవి రాకుండా ముందుగా నివారణ చేద్దామని వాళ్ళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, మీడియా సోదరులందరూ కూడా హాజరయ్యారు. రేపు రాబోయే కాలంలో మరి అంటువ్యాధులు ప్రబలకుండా ఏర్పాటు చేయడానికి, అరికట్టడానికి మేమందరం కూడా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ భాగంలో కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు కానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అదేవిధంగా మలేరియా అధికారులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. కాబట్టి ఈ పట్టణాన్ని మరి పరిశుభ్రత ఒకటి, మంచినీటి సదుపాయం చక్కగా ఉండాలి, అదేవిధంగా రోడ్లు కూడా శుభ్రంగా ఉండాలి కార్యక్రమాన్ని చేపట్టి రేపు రాబోయే కాలంలో మరి నర్సరావుపేట పట్టణంలో ఆగస్టు మొదటి వారంలో మరి మాస్ డ్రైవ్ పెడదాం అనుకుంటున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు త్రాగునీటిని ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5-7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో నూతనంగా ఎంపికైన దేవస్థాన కళ్యాణ మండపం కమిటీ వారి సారథ్యంలో మొదటి పండుగైన తొలి ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరిపి తదనంతరం వచ్చిన భక్తులకి గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ, అధ్యక్షుడు చేగు రాము, ఉపాధ్యక్షులు పెండియాల శ్రీనివాసరావు, పులిపాటి బాబు, పసుమర్తి శివ, హనుమాన్, సాయి తీర్థ ప్రసాదాలు పంచారు. పంచరామ క్షేత్రమైన అమరావతిలో శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయ అర్చక స్వాములు స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర వాహినిగా ప్రవహించు పవిత్ర కృష్ణానది అందు పుణ్యస్నానం ఆచరించి మరియు భక్తి శ్రద్ధలతో విచ్చే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించారు. ఎగువ సన్నిధి అయిన క్రౌంచగిరి పర్వతం నందు స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరియు దిగువ సన్నిధి అందు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు మరియు దేవస్థాన వంశపారపర్య ధర్మకర్త అయిన శ్రీ వాసిరెడ్డి సుధా స్వరూపు గారు మరియు గ్రామస్తులు సహాయ సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి అన్నప్రసాదం ఆలయ ఈవో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ ఓం శ్రీ వైకుంఠాయ నమః. వినుకొండ పట్టణంలోని వినుకొండ కొండపై వెంచేసి ఉన్న గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు కొండపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బాల ఆలయం ఏర్పాటు చేసి గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజల్ని నిర్వహించడం జరిగింది. జిల్లా జనసేన పార్టీ నాయకులు నిశంకర శ్రీనివాసరావు, బీజేపీ ఇన్ఛార్జి యార్లగడ్డ లేని న్యాయవాదులు నలపూలు రామకోటేశ్వర, పొట్లూరి సైదారావు, పివి సురేష్ బాబు, పఠాన్, ఆయూబ్ ఖాన్, మొట్టమర్రి నరసింహారావు పలువురు పాల్గొన్నారు. సార్ వినుకొండ ఎంపీ సార్
వారికి వారి కుటుంబ సభ్యులకు గురువుగారి కృపాకటాక్షాలు కలగాలని కోరుతున్నాను. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లు జరుగు నేపథ్యంలో బుధవారం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు లీలావతి పుణ్యదంపతుల ఆశీస్సులతో సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిమ్ జాని ఆధ్వర్యంలో తిరునాళ్లకు విచ్చే భక్తులకి పులిహోర ఏర్పాట్లు చేయడం జరిగింది. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్పర్సన్ శ్రీ జీవి ఆంజనేయులు లీలావతి స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్లా వాసునాయుడు, అల్లా బక్షు, భారత్ మౌలాలి, అలీ జిలానీ, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పండుగ పౌర్ణం పండుగ మన అన్ని కనిపించాయి కాబట్టి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ సేవా సమితి తరఫున ఆ సభ్యులందరూ కలిసి చాలామందికి అల్పాహారం అందించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు. సమితి ఆధ్వర్యంలో మన కిమ్ జానీ గారు అధ్యక్షాన మరి ఈరోజు పేద ప్రజలకు ఇక్కడ విహార ప్రసాదం ఏర్పాటు చేయాల్సి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఎందుకంటే నల్గొండ పట్టణంలో తొలే కాల్చి చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని, అలాగనే ఈ సేవా సమితి ప్రతి ఒక్క నాయకుడు కూడా కిమ్ జానీ గారు, అలాగనే సాంసర్ మౌలాలి గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. నల్గొండ పట్టణంలో మరి ఈ రోజు మంచి వర్షాలు పడాలని, రైతులు బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, ఒక రాజధాని ఏర్పడాలని అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క ప్రజలు ఆలోచించి ఈ యొక్క ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. మాచర్ల మండలం ఎత్తిపోతలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి రంగనాథ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల భక్తులు ఎత్తిపోతలకు భారీగా తరలి వచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్ల రూరల్ సీఏ కె సురేష్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీనివాసాలు తరపున తొలి ఏకాదశి సందర్భంగా ఎత్తిపోతల దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు, ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు, గ్రామ నాయకులు బట్టు సత్యనారాయణ, పగడాల నాగేశ్వరరావు, బిట్టు నరసింహారావు, నడి పెద్దిరాజు, వెంకటేష్ నాయక్, ఈవో సాంబయ్య, దేవస్థానం పూజలు, అన్నప్రసాద కార్యక్రమాన్ని చిండూరు నరసింహారావు, ఓరుగంటి జయప్రకాష్ రెడ్డి, పుట్ట బ్రహ్మయ్య తదితరులు నిర్వహించడం జరిగింది.
కొంచెం వెనక్కి రాయింది అప్పుడు అరాయిలో అబ్బాయి పక్కన సార్ కూడా పక్కలే అబ్బాయి సార్ ఎట్లండి సార్ మీరు అరే చాలు ఇప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.